ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు నియమితులయ్యారు. పల్లా శ్రీనివాసరావు సీఎం చంద్రబాబు నియమించారు. గాజువాక నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పల్లా శ్రీనివాసరావు నూతన బాధ్యతల్ని విజయవంతంగా నిర్వహిస్తారని ఆశిస్తున్నానని చంద్రబాబు అన్నారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు నియమితులయ్యారు. పల్లా శ్రీనివాసరావును సీఎం చంద్రబాబు నియమించారు. గాజువాక నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పల్లా శ్రీనివాసరావు నూతన బాధ్యతల్ని విజయవంతంగా నిర్వహిస్తారని ఆశిస్తున్నానని చంద్రబాబు అన్నారు. రైటిక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రాజు చెప్పండి. రైట్ యామిని, మొత్తం మీద ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో అటు పాలన మీద అలాగే పార్టీ మీద తమ ఉద్యోగులుగా ఉండేటటువంటి వాళ్ళని నియమిస్తూ, అంతేకాకుండా ఆ పార్టీని అలాగే ప్రభుత్వాన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా నడిపేందుకు అవసరమైనటువంటి చర్యలను తీసుకుంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకుపోతున్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే ఏపీకి సంబంధించినటువంటి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడిని మంత్రిగా నియమించడంతో ఆ స్థానంలో పల్లా శ్రీనివాసరావుకు అవకాశం ఇచ్చారు. ఆయన ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కూడా గెలుపొందినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఆ విశాఖకి సంబంధించినటువంటి పార్లమెంట్ కి సంబంధించినటువంటి అధ్యక్షుడిగా కూడా ఆయన పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ నేపథ్యంలోనే విశాఖపట్నం నుంచి ఆయన గాజువాక ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీ తోటి గెలుపొందినటువంటి పరిస్థితి. సో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని శాసనసభ నియోజకవర్గాలతో పోలిస్తే పల్లా శ్రీనివాసరావుకి అత్యధిక మెజారిటీ వచ్చింది. మరి ఈ నేపథ్యంలో ఏదైతే గాజువాక ఎమ్మెల్యేగా గెలవడం కావచ్చు, అంతేకాకుండా పార్లమెంట్ కి సంబంధించినటువంటి విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడు కూడా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి పల్లా శ్రీనివాసరావు పేరును తాజాగా తెరపైకి తీసుకురావడం, అంతేకాకుండా 2 రోజుల క్రితమే ఆయనకి పార్టీ పగ్గాలు అంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి పార్టీ పగ్గాలు ఆయనకి అప్పచెప్తారని చెప్పేసి ఆ ప్రచారం జరిగినప్పటికీ కూడా ఇవాళ దాని మీద టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పల్లా శ్రీనివాసరావు నియమిస్తూ, అంతేకాకుండా పార్టీని ముందుకు నడిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఆయన నియామక పత్రాన్ని విడుదల చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. థ్యాంక్ యూ రాజు.